మమ్మీ ఊరికి వెళ్ళారు. సో ఈరోజు నేను వచ్చాను. ఈరోజు మనం దొండకాయలు కోసుకుంటాం. టమాటాలు పండిపోయాయి, కోసుకుందాం. ఇదో కోసుకుందాం. ఇన్ని వచ్చాయండి ఇక్కడ నుంచి. టమాటాలు కూడా లేవు, ఇంకా అయిపోయినాయి. దొండకాయలు కూడా ఇన్ని వచ్చాయండి. ఇది నెక్స్ట్ డే అండి. 4 బీరకాయలు వచ్చాయి, కొన్ని టమాటాలు ఉన్నాయి, ఇంకా 5 వంకాయలు వచ్చాయి, ఒక కాకరకాయ వచ్చింది, ఇంకా 6 దొండకాయలు వచ్చాయి. మళ్ళీ రేపు తీస్తాము ఎన్ని వస్తాయో. టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మా. నేను తీసేయడం నచ్చితే మాత్రం ఫుల్ తీసి ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రొప్ప వస్తుంది, వర్షం పడుతుంది. ఇదిగోండి చెత్త అంతా ఉంది, ఇదంతా తడిసిపోద్దని ఇప్పుడు వచ్చాము. ఇది కింద పోసి లేకు నాన్న, ఇది తడిసిందంటే పురుగు వచ్చేసింది. అనుకోని వర్షం వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో ఇది పోసేద్దాము. ఇక్కడ పెట్టు మాకు ఇప్పుడు లూజ్ చేసేసి పోసేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, కొంచెం ఇది మళ్ళీ పడకుండా చూసుకోవాలి. ఇల్లు పాలకూర ఉందని చెప్పే కదా ఇన్ని రోజులు, అందుకని తీయలేదు. ఇది మాత్రం మళ్ళీ కంపోస్ట్కి వేసుకోవద్దు. అది ఇది వాటర్ యాపిల్ కదా చెట్టు, అసలు ఎందుకు ఎండిపోయిందో తెలియదు. ఎండిపోయింది. కొంచెం చారు తీసుకొస్తానన్నా, అలా చారు తీసుకున్నాను. ఆ పెంకులు పెట్టేసి అది ఎండిపోయింది కదా, ఎట్ట కంపోస్ట్ ఉంది, ఇదంతా వేస్ట్ అయిపోద్దమ్మా. ఇప్పుడు తడిసిందంటే పురుగు వచ్చింది. మనం ఏ కాడికి తర్వాత కొడదాం ఇంకా. ఇది అసలు అప్పుడు నిలువుని ఎండిపోయిందండి, ఎంత ప్రాణం అనిపించింది. పోసేసి ఆ పెంకులు పెట్టేసేసి అమ్మ. పెంకులు అటుపక్క ఉన్నాయి చూడు, నిన్న మట్టిలో అడుగులు ఉన్నాయి. అలానే నిన్న ఈ చెట్టుకి బూడిద ఫుల్ వేసేసిపోయాను. ఇది ఈడోకి ఏం చూపించలేదు. ఇదిగోండి అంత బూడిద తీసుకొచ్చి చల్లాను. ఇది పోద్దు అని పోనట్టే అనిపిస్తుంది. ఇంకా 2-3 రోజులు తెలియదు. ఇంకా బూడిద తెచ్చి ఇంకా కవర్ నిండా పెట్టుకున్నానండి. ఏదో కవర్ అక్కడ పెట్టున్నా. 4 పెంకులు అడుక్కోవడం ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి అమ్మ. గుడ్ సేల్స్ అన్నీ మేమేం కవర్లో పెట్టుకొచ్చుకొని పైన పెట్టుకుంటాం. ఇట్లా ఉన్నప్పుడు వేసేసుకుంటాం. అప్పటికప్పుడు అంటే దొరకవు కదా. ఈ చెత్త ఉన్నా కూడా తడిసి పురుగు వచ్చేసిద్ది, అదొకటి భయం. అడుగు కొంచెం పోసేసి, నేను కలుపుకుంటా ముందు కొంచెం పోసేసి. మా అబ్బాయి చేస్తున్నాడు ఒకదాన్ని అయితే, నేను ఈడ తీసుకొని కుదరలేదు. నేను చేస్తాను తీసుకొచ్చుకో అని అంటే, కొన్ని టమాటా చెట్లు కూడా ఉంటే నేను తీసేసాను. అంటే ఎండిపోయి అవన్నీ ఆకులు కొమ్మలన్నీ వేసి మొబ్బు అయితే ఫుల్ లేసి వస్తుంది. ఎక్కడెక్కడ ఉన్న కవర్ల చెత్త కొంచెం ఇది కూడా వేసేద్దాము. వాసన వచ్చేస్తుంది కదా. ఇది కొంచెం మట్టిపోద్దాం. 2 చాటలు పోసామంటే ఒక చాట. ఇది అసలు ఎంత బలమేనండి. 10 వరకు అదే చెప్పేది, ఇలా వేసుకోండి అని అనేది చెప్తుంటా కదా ప్రతి దాంట్లో.
ఇలా వేసుకుంటే చెట్టుకి ఎంత బలం. రేపు దీంట్లో ఏ చెట్టు పెట్టినా కూడా బాగా వచ్చిద్ది. చాలు చాలు. ఆ చాటుతో సదరం చేసేసి మళ్ళీ ఇంకో కత్త పోయాలి, చెత్త పోసేసి కొంచెం ఇది కూడా వేద్దాం. ఇదంతా ఫోటోలు నానబెట్టింది. నువ్వు ఆ చెత్త వేసేసి నాన్న. లేదు వర్షం వస్తుంది లేనా పోసేసే. టబ్బు ఫుల్ అయిపోతుంది. నెట్ కొంచెం అదినట్టు సర్దరం చేసి అదినట్టును. ఇంకా కొంచెం ఈ మట్టి కూడా ఉంది. మట్టి పోయి చెత్త పోయాలి, చెత్త పోద్దాం. ఆ కొమ్మ తీసేసి అది వంగ చెట్టు ఎండిపోయిందంటే కవర్ తీసేసి దాని ఉంది కదా, మట్టి కదిలిచ్చింది లేదా, దాంతో కదిలిచ్చు. ఇదే సరిపోయేది చెప్తుంది కదా దీనికి. మట్టి పోసేద్దాం, అమ్మ. ఎందుకంటే ఇట్లా తడవకుండా పెట్టుకుంటేనే మనకు పురుగు రాకుండా ఉంటుంది. ఈ సెల్స్ కూడా దాంట్లో వేసేసాను. అదే అసలు భూమిలో పోతే ఏమీ పురుగు రాదు. ఎక్కడ వర్షం వచ్చిందని పరిగెత్తుకుంటూ వచ్చేసాము. బెండకాయలు మొన్న కోసాం కదా వీడియోకి. అసలు చూడండి ఎలా ఉన్నాయో, అన్నీ మళ్ళీ కోసేటట్టున్నాయి. నేనేమి తీసుకురాలేదు. చెట్టుకి 1, 2 మళ్ళీ వచ్చినాయి. కనిపిస్తున్నాయా? అన్నీ పత్తి పైనే ఉన్నాయి. అది పోసామండి, మట్టి నింపాము. అచ్చంగా నేనే నింపలేదు, మా పిల్లలే నింపారు. ఇట్లా కొయ్యకూడదు నాకు తెలిసి. బెండకాయలు కోసి చిన్న చెట్లు కదా, తేలికలోని వరకు పీకినట్టు పైకి వచ్చేస్తాయేమో. ఈ తోటకూర మాత్రం దీనికి కంపోస్ట్ తక్కువ పడింది. మళ్ళీ దీనికి కంపోస్ట్ దాచిపెట్టి దీనికి వేయాలండి. ఎంత ఎర్రగా ఉంది కదా. నేను అదే 10 దాంట్లో చెప్పేది, కంపోస్ట్ ఎక్కువ వేస్తే చెట్లు బాగా వస్తాయి, అది లేకపోతే సరిగా రావు. చెట్లు అయిపోయిందంటే ఇట్లే మనం కంపోస్ట్ దాచుకుంటూ ఉండాలి, అది మళ్ళీ వేస్తూ ఉండాలండి. ఇవన్నీ కోసి నాకు చూపిస్తాను ఎన్నో తీయో. ఇవి చూడండి, అన్నీ కోస్తాను. ఎండాకాలం బాగా వస్తాయి అంటండి. మనం ఏం వేసినా వేయకపోయినా బాగా వస్తాయి. భలే కనిపిస్తున్నాయి కదా. ప్రతి మిరప చెట్టు స్వీట్ లెమన్ బాగా పూత వేసింది. రాలిపోయింది కానీ పూత అంతా అంటే చిన్న చిన్న బేబీ పిందెల్లాగా ఉంటాయి కదా, చిన్నవి ఉన్నాయి. టమాటాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను హార్వెస్ట్కి ఏం రాలేదు, వట్టిగా ఈ బెండకాయలు కోసుకుందామనే వచ్చాను. కానీ ఇంకా ఎన్ని ముదిరి కనిపిస్తున్నాయి చూడండి. ఇది నేను 2వ సారి అండి ఇప్పుడు కొయ్యటం. బెండకాయలు కొయ్యటం 2వ సారి. ఫస్ట్ ఇంతకుముందు ఈడలు కోసే కదా, ఇది 2వ సారి మళ్ళీ రావటం మనకైతే. మనకి ఎన్ని చెట్లు ఇన్నైతే మ్యాక్సిమం ఒక 20 అన్న వేసుకుంటేనే మనకి 2 సార్లు కోస్తే మనకి ఇంట్లో సరిపోతాయి. నాకు చూడండి పాకులేని బెండకాయలు వచ్చినాయి, లేతగా ఉన్నాయండి. 2 దొండకాయలు దొరికితే అవి కోసాను. దొండ చెట్టు ఎలా ఉంది చూడండి, చిన్నగా. దాన్ని ఇంత మాత్రం దానికి ఎన్ని వస్తున్నాయి కదా. ఇక్కడ కనకాంబరాలు చూపిస్తాను, అసలు ఎలా ఉన్నాయి చూసారు. నేను ఎక్కడ నాంజరి తెగులు అంటాము, నాంజరి తెగులు వచ్చిన కాడ కూడా ఇది టమాటా చెట్లకమ్మ బూడిద. నేను చల్లేటప్పుడు ఏం చూపించలేదు, అంటే దందను తీసుకొచ్చి చల్లేసిపోతాను. ఎప్పుడు ఈడ తీయాలని కొంచెం గుర్తుండదు అన్నట్టు, అప్పుడప్పుడు తీస్తుంటారు అన్నమాట. పిల్లలు ఉన్నారు అంటే ఈడ తీస్తానమ్మ, లేకపోతే లేదు. అది తీయడానికి కూడా ఉండాలి కదా. వర్షం అయితే స్టార్ట్ అవుతుందండి బాగా. ఇదిగోండి పడుతున్నాయి, కిందకి వెళ్తున్నాం. ఆ వర్షం వల్ల చెత్త ఎక్కడ పాడైద్దానని అది చూపినీకనే వచ్చాను. మొత్తం చూపిస్తాను. నింపేసుకున్నాం. ఆంతు దీనికి రాదు కదని అది నింపుకొని కొంచెం ఆగింది అని నాకు దీంట్లో అక్కడ మట్టి కొంచెం మిగిలింది, అది
ఇదిగోండి చెత్త మళ్ళీ ఎలా దాచుకుంటాం. ఇది ఇలా మిగిలిన చెత్త మళ్ళీ ఇంకొక టబ్బుకి మళ్ళీ రెడీ చేసుకుంటాం. ఇదంతా కంపోస్ట్ అండి. దీంట్లో ఎక్కువ కంపోస్ట్ వేసి ఈ చెట్లు పెట్టాను. ఇది చూడండి. నిమ్మకాయ రాలిపోతుంది ఏం గాలికి. ఈ చిలక దుంప కంపోస్ట్లో వచ్చింది. వస్తాయో రావో తెలియదు కానీ ఎవరు మా అబ్బాయి అయితే ఇంకా చేస్తానే ఉన్నాడండి. కొంచెం వర్షం వస్తే మళ్ళీ అంత నీళ్ళకి వచ్చి అడ్డం పడిద్ది, నేను ఊడుస్తాను చూడండి అని చెప్పి ఊడుస్తున్నాడు. అట్ట ఒక్కరమే కదండి. ఇంట్లో అందరం చేస్తేనే అయ్యిద్ది. ఏదో ఒక్కరే చెయ్యాలి అంటే గార్డెన్ ఏదో కాదు. ఇంట్లో అందరం చేస్తేనే. మా ఇంట్లో గ్రీన్ చెత్త ప్రతి వాళ్ళు జాగ్రత్త దాస్తారండి. నేను ఒక్కదాన్నే కాదు, పిల్లలు కూడా ఇది గ్రీన్ చెత్త ఇది పక్కన వేసి కవర్లు వేసి పైకి వస్తే వాళ్ళు పైన తీసుకొచ్చి పెడతారు. చూడండి ఎంత మబ్బు వచ్చిందో. ఇది తడిసిపోద్దని ఏడావిడిగా వచ్చాము. నిన్నంతా వర్షం పడిందండి. రాత్రి నిన్న సాయంత్రం వర్షం పడింది. మట్టి ఎత్తిపోసామన్నాం కదా. సో పైకి రంగం చెట్లు ఎలా ఉంటాయని ఇవాళ లేటుగా వచ్చాను. టైం ఇప్పుడు 8 అయింది. ఇదిగోండి మొగ్గలు ఇప్పుడిప్పుడే ఇచ్చుకుంటున్నాయి. ఇక్కడ చూడండి కనకాంబరాలు నిన్న ఎలా ఉన్నాయి. చెట్లు ఆ వర్షానికి ఎట్లయిపోయినాయో అన్నీ కింద రాలిపోయినాయి. అది చూద్దాము అసలు ఎట్లా ఉందని. ఈరోజు కొంచెం లేటుగా వచ్చాము. ఇదిగోండి ఇవన్నీ కోసుకున్నాము. దీని తెగులైతే ఎలా ఉందో. నేను చల్లని బూడిదంతా రాత్రి వర్షానికి వెళ్ళిపోయిందండి. మొత్తం పోయింది. మళ్ళీ ఇలా కనిపిస్తుందా. ఇది స్టార్ ఫ్రూట్ది. అప్పుడు తెచ్చేస్తా కదా, అది బాగా బాగా కనిపిస్తుంది. వర్షం పడితే మొత్తం చెట్లు మాత్రం భలే ఉంటుందండి. ఇది బాగుంది కదా. అది లేదా ఇట్లా ఉందనుకో, వర్షం పడిందనుకో తడిసినా కూడా ఏం కదా, పురుగు రాదు. అంటే బయట ఉండే చెత్త తడిసిందంటే పురుగు తయారైద్ది. అందుకని అలా వేసాం అప్పటికప్పుడు వచ్చి. అలా చూద్దాం. రాత్రి వేసిపోయి నాకు పొద్దున్న ఎట్లా ఉందోనని ఉదయాన్నే పూలకు వచ్చి మీకు కూడా చూపిద్దాము. అసలు ఎండిపోతున్నాయి టమాటా చెట్లు కూడా ఎండిపోతున్నాయి. ఇంకోసారికి అట్లా వస్తాయేమో టమాటాలు అన్నట్టున్నాయి. చూస్తుంటే ఏదో లాగా అనిపించిద్దండి. ఎక్కువ ఏం చూపించలేదు, పూలు కోసినా చూపిద్దాం. అసలు చెట్లు ఎలా ఉంటాయా అన్నట్టు. వర్షం నీళ్ళకి మనం ఎంత నీళ్ళు పోసి ఎంత చేసినా కూడా వర్షం నీళ్ళకి మాత్రం బాగుంటాయండి. అంటే స్టార్ట్ అయ్యి కూడా అయ్యింది. ఒక 15 రోజుల్లో ఏమవుతుంది, కొన్ని మొగ్గలు కోసింది కనిపిస్తున్నాయి కదా. అసలు ఎన్ని నెలలు వస్తాయి. శ్రీరామనవమి నుంచి మనం పెట్టుకున్నాం అనుకో, అక్కడ ఉన్నాయండి. వాటికి మళ్ళీ 4 కండ్లు లాగా వేసింది కాబట్టి మనకి చాలా రోజులు ఇంకా వస్తున్నాయి కండ్లు కొత్తవి. బీరకాయలు కూడా ఉన్నాయండి. వచ్చి రేపు కోసుకుందామని. ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కదా. ఇవి చూడండి అసలు ఈ ఫ్లవర్స్ ఎట్టున్నాయో, ఎలా ఉన్నాయో కదా. అదే చిలకర దుంప అండి. ఇది కూడా అది మొలిసింది. కంపోస్ట్కి వేస్తే ఎక్కడంటే అక్కడ, బేర చెట్టు ఎక్కడంటే అక్కడ అది మొలిసింది. ఫ్లవర్స్ అయితే ఏదో లాగున్నాయి. అది ఒక్కదిక్కడే గుబురులాగా వచ్చి బాగున్నాయి చూడటానికి. కొన్ని చెట్లు అక్కడ దాచట్టు చిన్న కుండీలోనండి, అదేమో 4 వచ్చింది. ఇదేదో ఇక్కడ కూడా దాచట్టు అదే మొలిసింది. పైకి వేసాం కదా. కొన్ని చెట్లు గొడ్డు పెరుగుతాయి కానీ ఏమి కాయలు ఏమో. ఇది పీకాలి, పీకేస్తే కానీ బాగుంటుందేమో. కాయ కాకుండా ఎండలో ఉంచుకుంటాం. అలా అంటేనే కాస్తాయి అంటే అందుకే నిజంగా పీకను. ఆ మాట అన్నాక ఎమిడే పీకుతున్నారు అనుకుంటారు. ఏం పీకను. ఇవి కూడా కోసేస్తే బెస్ట్. అటుకి ఇటుకు తిరుగుతూ ఆ కుండీలు మధ్య చూడండి. గంగవేల కూర అండి ఎంత ఉందో. అసలు ఈ పూలు మాత్రం ఎంత మంచి స్మెల్లో. అయితే ఇట్లా పెద్దవి కెమెరా ఎక్కడెక్కడో చూపించాను. పాలు గారుతాయి ఇవి. ఆకులు తిరిగినా కూడా పాలు గారుతుంటాయి. మల్లెపూలు పూసి అయిపోయినాక ఆకు తీసినాక మళ్ళీ వచ్చిన పూలండి. ఈరోజు 4 ఇచ్చుకొని ఉన్నాయి. ఈరోజు శుక్రవారం అండి. అమ్మవారికి పెట్టామనుకో ఎంత బాగుంటుంది. అలానే కొన్ని శంకు పూలు ఉన్నాయి, కోసుకున్నాము. మా దగ్గర ఏదైనా కింద వేసుకున్నాము అంటే అస్సలు ఉండవండి. మొత్తానికి పీక్కిపోతారు. నేను అది కూడా నీకు చూపిస్తాను. ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా పీక్కుపోతారు. కలమంద చెట్లు అలాంటివి అయినా కూడా నేను మీకు అది కూడా చూపిస్తాను.